శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు, నదుల ఆక్రమణలను అరికట్టి సహజ వనరులను పరిరక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నారాయణమూర్తి స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ఆక్రమణదారుల కారణంగా జిల్లాలో సహజ వనరులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలకు పాల్పడిన వారితో పాటుగా వారికి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వనరులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని న్యాయస్థానాలు కూడా చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి చట్టాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు కూడా సంబంధించినటువంటి అధికారులు అవినీతికి అలవాటు పడిపోయి ఈ ప్రాంత అభివృద్ధి నిరోధక శక్తులైనటువంటి ఆక్రమణదారులకు సహకరించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం వలన ఈ ఆక్రమణ అన్నది యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నీటి వనరులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కోసం సుదీర్ఘ కాలం నుండి చేపడుతున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నీటి బిందువును కాపాడుకోవడం కూడా ఇది పోరాటం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆక్రమణలు చేపడుతున్నటువంటి ఆక్రమణదారుడు వాడు ఏ పార్టీకి చెందిన వాడైనా, వాడు ఎంతటి వాడైనా, వాడి వెనక ఎంతటి శక్తులు ఉన్నప్పుడు కూడా వారికి అదేవిధంగా లంచాలకు అలవాటు పడి వాళ్ళకు సహకరిస్తున్నటువంటి అధికారుల చేతులకు కూడా సంఖ్యలు వేసి